హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేసుకుందాము. సో ఈ వారం డేట్స్ వచ్చేసి మే 12 నుంచి అండ్ మే 18 వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనమాట ఇది. సో ఈ వీక్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చాయి. ఏంటంటే గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ స్టాక్స్ రిలేటెడ్ అండ్ అలాగే మీకు ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ న్యూ ట్యాక్స్ అండ్ మీరు చూసుకున్నట్లయితే వారెన్ బఫెట్ గురించి ఏమేం ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో అయిన ఏమేం రూల్స్, స్ట్రాటజీస్ అవన్నీ మనకి ఈ వారం మ్యాగజైన్‌లో అనాలిసిస్ ఇచ్చారు. సో, వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. యూ విల్ గెట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వాల్యుబుల్ పాయింట్స్ అన్నమాట. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ గురించి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. మన ఛానల్‌లో ఏంటంటే ఎవ్రీ వీక్ మండే రోజు ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది. ఇందులో మనకి స్టాక్స్ రిలేటెడ్, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ అన్నీ మనకి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్, రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. సో దట్ మీకు ఇవి మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని ఇనిషియల్ సపోర్ట్ చేయండి. అండ్ కంపల్సరీ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్డేట్ చేసినంకనే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ విల్ గో ఇంటు ద టాపిక్. ఈ వారం వచ్చేసి మనకి కవర్ స్టోరీలో మనకి గోల్డ్ గురించి ఇచ్చారండి. ఓకేనా. గోల్డ్ రీసెంట్ టైమ్స్‌లో మనకి 1,00,000 మార్క్ టచ్ అయింది కదా! సో, దాని రిలేటెడ్‌గా మనకి ఈ గోల్డ్ గురించి కవర్ స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 24,000 to 25,000 టన్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మన ఇండియన్ వుమెన్ అనేది ఆహ్, హోల్డ్ చేస్తున్నారనేది మనం చూసుకోవచ్చు. అంటే మనకి ఆల్మోస్ట్ వరల్డ్ రిజర్వ్స్‌లో 11% ఆఫ్ జ్యువెలరీ వరల్డ్ రిజర్వ్స్‌లో మనకి ఇండియా వుమెన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్టికల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఎవరైతే మనకి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ వ్యూస్ ఏంటి అనేది మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో గోల్డ్ అనేది చాలా మంచి అసెట్. అంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో గోల్డ్ అనేది చాలా మంచి అసెట్. ఈజీ టు లిక్విఫైడ్ అండ్ ఈజీ టు మార్ట్‌గేజ్ అని చెప్పేసి మనకి వీళ్ళు చెప్తున్నారు. ఇది కవర్ స్టోరీస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్ షైన్స్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్. అంటే గోల్డ్ అనేది చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ వాలటాలిటీ అన్నమాట. మార్కెట్ అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు అయినా, జియోపొలిటికల్ ఇష్యూస్ అయినా, గ్లోబల్‌గా ఎలాంటి ఇష్యూస్ అయినా గోల్డ్ అనేది చాలా బెస్ట్ అండ్ సేఫెస్ట్ అసెట్ క్లాస్. అండ్ అలాంటి అన్‌సర్టెనిటీస్ అప్పుడు గోల్డ్స్ అనేది మనకి రిటర్న్స్ అంటే అలాంటి అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ అనేది మనకి చాలా పెరగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏ టైంలో ఏమేం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్‌లో మనకి ఎంతెంత మార్కెట్స్ ఎలా పడ్డాయి, దాని తగ్గట్టు గోల్డ్స్ ఎలా పెరిగాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 2007-8 టైమ్ పీరియడ్‌లో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా! అప్పుడు మనకు ఆల్మోస్ట్ 45% ఆఫ్ నిఫ్టీ పడింది. నిఫ్టీ లెవెల్‌లో 45% పెరిగితే అప్పుడు గోల్డ్ అనేది 56% పెరిగిందనమాట. అలాగే మీరు చూసుకున్నట్టు 2010-11 వచ్చేసి నిఫ్టీ 24% పడింది. అండ్ గోల్డ్ వచ్చేసి 35% పెరిగింది. అండ్ 2018 నుంచి 2020 వరకు నిఫ్టీ వచ్చేసి -26% రిటర్న్ డెలివరీ చేసి గోల్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 42% రిటర్న్ అనేది డెలివరీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్న 2021-23 చూసుకున్న నిఫ్టీ -3% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ వచ్చేసి 24% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్‌లో చూసుకున్నట్లయితే 2024-25 వచ్చేసి నిఫ్టీ వచ్చేసి -6% డెలివరీ చేస్తే అండ్ గోల్డ్ వచ్చేసి 24% రిటర్న్ డెలివరీ చేయడం జరిగింది. అండ్ ఇది గోల్డ్ అనేది మనకి బెస్ట్ హెడ్జ్ ప్రొడక్ట్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అక్షయ్ తృతీయ హాస్ రివార్డెడ్ బయర్స్ ఇన్ ద పాస్ట్ అని చెప్పేసి అంటే అక్షయ్ తృతీయ నుంచి కౌంట్ చేస్తే గోల్డ్ ఎలా రిటర్న్స్ పర్ఫార్మెన్స్ చేసిందని మనం ఇక్కడ చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ 2015, 16, 17, 18, 19 అప్ టు 2024 వరకు ఇచ్చారు. ఇక్కడ మనకి ఏ ఇయర్స్‌లో ఎంతెంత రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగిందని మనం ఇక్కడ చూడొచ్చు. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ రిలేటెడ్ మనకి ట్రెండ్స్ అనేవి షిఫ్ట్ అయ్యాయి. లైక్ ఇంతకుముందు ఏంటంటే గోల్డ్ జ్యువెలరీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే డిజిటల్ గోల్డ్ అంటే లైక్ ఈటీఎఫ్స్, బాండ్స్‌లో వాటిలల్లో మనకి ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఈ ఈ బాండ్స్ ఈ బాండ్స్ కొనడం వల్ల, ఈ జ్యువెలరీ కొనడం వల్ల వీళ్ళేంటంటే గోల్డ్ ప్రైజెస్ కూడా మనకి డిమాండ్ అనేది పెరిగిపోతుందన్నమాట. సో, ప్రైజెస్ అనేది కూడా మనకి హైక్ అవుతున్నాయన్నమాట.
సో, ఇది అన్నమాట ఈ ఈ వారం సంబంధించిన కవర్ స్టోరీ. సో, దీన్ని సింపుల్‌గా మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, మీ పోర్ట్‌ఫోలియోలో మనము అరౌండ్ 10-15% అనేది మీ గోల్డ్ వెయిటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, అంతకుమించి ఎక్కువ చేయకండి. అంటే అంతకుమించి ఎక్కువ చేస్తే ఏంటంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. అంటే వాట్ ఆర్ యువర్ ఫినాన్షియల్ నీడ్స్, వాట్ ఆర్ యువర్ ఫినాన్షియల్ ప్లాన్స్ అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సజెస్ట్‌లీ మినిమమ్ పర్సెంట్ ఆఫ్ 10-15% ఆఫ్ గోల్డ్ వెయిటేజ్ అనేది మీది కంపల్సరీ మీ అసెట్ అలోకేషన్‌లో ఉండాలి. సో, దట్ విల్ బి ఎ బెటర్ పోర్ట్‌ఫోలియో ఫర్ యువర్ అన్‌సర్టెయిన్ సిట్యుయేషన్‌లో బెటర్ పోర్ట్‌ఫోలియో రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట మీ పోర్ట్‌ఫోలియో. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టీల్ స్టాక్స్ గురించి ఇచ్చారు. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే అండ్ స్టీల్ ప్రైజెస్ కూడా చాలా ఎందుకంటే ప్రాఫిట్స్ గ్లోబల్‌గా అన్‌సర్టెనిటీస్ వల్ల, జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల, మనకి టారిఫ్స్ రిలేటెడ్ వల్ల స్టీల్ ప్రైజెస్ అనేది చాలా తగ్గాయి. సో, అప్‌కమింగ్ క్వార్టర్స్‌లో అండ్ రీసెంట్ మనం వాల్యుయేషన్ ప్రకారం చూసుకున్నా గాని చాలా రీజనబుల్ వాల్యూడ్ మంచి వాల్యుయేషన్‌లు కనిపిస్తున్నాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్స్‌పెక్టెడ్ లైన్‌లో వస్తున్నాయి. సో దట్ మనకి అన్‌లిస్ట్ అనేది మనకి బై రికమెండ్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే టాటా స్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అనేది మనకి 3 స్టాక్స్ అనేది బై రేటింగ్ ఇచ్చారు అన్‌లిస్ట్‌లో. టాటా స్టీల్ వచ్చేసి అరౌండ్ 19 పీపుల్ బై రేటింగ్ ఇచ్చారు. అండ్ జిందాల్ స్టీల్ వచ్చేసి అన్‌లిస్ట్‌లో వచ్చేసి 18 పీపుల్ అనేది బై రికమెండేషన్ ఇచ్చారు. బై అని చెప్తున్నారు. అండ్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వచ్చేసి అరౌండ్ 18 అన్‌లిస్ట్ అనేది బై అని చెప్తున్నారనమాట. 3 స్టాక్స్ అనేది మనం స్టీల్‌లో మనము ఒకవేళ స్టీల్‌కి సంబంధించిన స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకుందామంటే these 3 stocks are best stocks you can consider in your portfolio for a long term investing, for holding the good business for a long term అని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాక్సేషన్ గురించి ఇచ్చారు. ఓల్డ్ టాక్స్ వర్సెస్ న్యూ టాక్స్. మనం రీసెంట్‌గా బడ్జెట్‌లో 2025 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ గారు అరౌండ్ 12 లాక్స్ వరకు మనకి ఎలాంటి టాక్స్ 12.75 లాక్స్ వరకు ఎలాంటి టాక్స్ కట్టక్కర్లేదని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా! దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అప్డేట్ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్ అన్నమాట. సో, మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీకు ఓల్డ్ టాక్స్ బెటరా? న్యూ టాక్స్ బెటరా? అని చెప్తున్నారు. ఇంతకుముందంటే ఓల్డ్ టాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు సెవరల్ డిడక్షన్స్ ఉండేవి. అండ్ సెవరల్ ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ ఉండేవి. సో, దానివల్ల మంచి బెనిఫిట్ అయ్యేది. కానీ ఇప్పుడు బడ్జెట్ 2025లో మనకి చాలా చేంజెస్ జరిగాయి. దానివల్ల మీకేంటంటే ఓల్డ్ టాక్స్ కన్నా న్యూ టాక్స్ కొంచెం బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల మీరు న్యూ టాక్స్ రెజ్యూమ్ చూజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి దీని ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా డీప్‌గా తెలుసుకోవాలంటే స్క్రీన్‌ని పాజ్ చేసి కూడా మీరు చదువుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే హోమ్ లోన్‌లో మనకి ఆల్‌మోస్ట్ ఒక 2,00,000 ఇంట్రెస్ట్ ప్లస్ 1.5 లాక్స్ ఆఫ్ డిడక్షన్స్ అనేటివి ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ గురించి ఇచ్చారు. మనకి రియల్ ఎస్టేట్ లేదా మోస్ట్ ఆఫ్ ద హెచ్ఎన్ఐ పీపుల్ ఏం చేస్తున్నారంటే టూరిస్ట్ ప్లేసెస్ లైక్ గోవా, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఒక టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా! వాటిలలో మనకి రియల్ ఎస్టేట్ అండ్ లగ్జరీ ప్రాపర్టీస్ బై చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంటా ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి అరౌండ్ 9-12% ఆఫ్ యాన్యువల్ అప్రిసియేషన్ ఉంటుంది. అలాగే మీకు రెంటల్ ఇల్లు వచ్చేసరికి కూడా అరౌండ్ 4-6% ఆఫ్ రెంటల్ ఇల్లు కూడా మనకి రావడం జరుగుతుందనమాట. కాన్స్ గురించి చూసుకున్నట్లయితే ఏంటి అంటే మనకి రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే మేజర్‌గా వచ్చేసి ప్యూర్ లిక్విడిటీ అన్నమాట. ఓకేనా. ప్యూర్ లిక్విడిటీ అండ్ ఇట్ ఈస్ వెరీ హై కాస్ట్ టు మెయింటెనెన్స్ ద ప్రాపర్టీ అండ్ టాక్స్ రిలేటెడ్ కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. అంటే ఈ రియల్ ఎస్టేట్ కాబట్టి లోకల్‌లో గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్ డిఫరెంట్ ఏ స్టేట్‌లో వాళ్ళకి డిఫరెంట్ గవర్నమెంట్ ఉంటాయి కదా! సో, అక్కడ లోకల్‌లో రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా దానికి నెగెటివ్ పాయింట్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. మీరు ఎప్పుడైనా గాని రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు హెచ్ఎన్ఐస్ మేజర్‌లీ దే కెన్ ఇన్వెస్ట్ అప్ టు 25% ఆఫ్ దేర్ వెయిటేజ్ టు దేర్ నెట్ వర్త్ అనమాట. ఇక్కడ మనకి బెటర్ రిటర్న్స్ వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి అదర్ క్లాసెస్ కూడా చూసుకోవాలని చెప్పేసి మనము దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ఎమోషన్స్ గురించి ఇచ్చారు. ఓకేనా. ఎమోషన్స్ ఎఫెక్ట్స్ డిసిజన్స్ అని చెప్పేసి. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ఏంటి అంటే మనకి ఎమోషన్స్ అనేది విన్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాజికల్ అండ్ స్ట్రాటజిక్ మేనర్ అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాజికల్ డిసిజన్స్ అండ్ స్ట్రాటజిక్ డిసిజన్స్. అంటే ఇట్ ఈస్ వి హావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఎమోషనల్
ఎందుకంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది షుడ్ బి కవర్డ్ బోత్ ఎమోషనల్లీ అండ్ ఫినాన్షియల్లీ అన్నమాట. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిఐఓ ఆఫ్ సందీప్ రాయ్ ఆఫ్ మోతిలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ సంబంధించిన ఇంటర్వ్యూ ఇచ్చారు ఈయనది. వోలటైల్ ఇండియన్ మార్కెట్ క్వాంట్ ఎలోన్ కట్ ద ఇట్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి రిస్క్ అపెటైట్ బట్టి మీ అసెట్ అలోకేషన్ ఉండాలి. అండ్ దీని ద్వారా ఏంటంటే ఈవెంచువల్లీ లాంగ్ టర్మ్‌లో మీకు మంచి బిజినెస్ హోల్డ్ చేసినట్లయితే, ఈవెంచువల్లీ లాంగ్ టర్మ్ రన్స్‌లో మీరు పేషెన్స్‌గా వెయిట్ చేసినట్లయితే దెన్ డెఫినైట్లీ యూ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ వెల్త్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ వెరీ గుడ్ డీసెంట్ అమౌంట్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ అసెట్ అలోకేషన్ బట్టి, మీ రిస్క్ అపెటైట్ బట్టి, మీ మ్యూచువల్ ఫండ్స్ గాని అండ్ రిలేటెడ్ స్టాక్స్ గాని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. స్టాక్స్ రిలేటెడ్ గాని మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో దట్ విల్ బి బెటర్ బ్యాలెన్స్‌డ్ ఫర్ యువర్ పోర్ట్‌ఫోలియో. దాన్ని బట్టి రిస్క్ అపెటైట్ బట్టి మీ అసెట్ అలోకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ దో స్టాక్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, అది ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్ అయినా దాన్ని బట్టి మీరు మీ అసెట్ అలోకేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇన్స్యూరెన్స్ గురించి. డిస్పైట్ లో కాస్ట్ ఓన్లీ 34% పీపుల్ హావ్ బ్రోడ్ ద టర్మ్ ఇన్స్యూరెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ సాలరీ ఆఫ్ ₹100 హౌ వుడ్ యూ స్పెండ్ విత్ యువర్ గోల్స్ అని చెప్పేస్తే ఆల్మోస్ట్ 43% బయింగ్ ఏ హౌస్ అని చెప్తున్నారు. అండ్ 17% బయింగ్ ఏ కార్ అండ్ 12% సేవింగ్ అండ్ ట్రావెల్ వెకేషన్ అని చెప్తున్నారు. మనకి ఇన్స్యూరెన్స్ అనేది ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది కంపేర్ టు ఆన్‌లైన్. జనాలు అంతా మనకి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్ అంత తెలియక, మనకి ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్ అంత తెలియక దే ఆర్ నాట్ పర్చేసింగ్ ద టర్మ్ ఇన్స్యూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పీపుల్ హావ్ వేరియస్ 3 రీజన్స్ ఆల్వేస్ సేవింగ్ దేర్ మనీ అన్నమాట. ఓకేనా? 61% ఆఫ్ దే ఆర్ సేవింగ్ ఫర్ ఎడ్యుకేషన్, 44% ఆఫ్ పీపుల్ సేవింగ్ దర్ కిడ్స్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ దీనికోసం వాళ్ళు కవర్ చేస్తున్నారు. బట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు టేక్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్ టు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇక్కడ సర్వే ఇచ్చారు. మనకి చాలా మంది తీసుకోవట్లేదు. ఇంపార్టెన్స్ తెలియక వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు, సేవింగ్స్ చేస్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. యూ షుడ్ డెఫినైట్లీ టేక్ ద టర్మ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఓకేనా? దట్ విల్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ విల్ కవర్ యూ ఇన్ డిఫికల్ట్ సిట్యుయేషన్, ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ప్లానింగ్. ఓకేనా? ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ గురించి ఇచ్చారు. అంటే క్రిస్టియన్స్‌లో వాళ్ళ యాక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైనిస్ట్‌లో మనకి అంటే వారసత్వంలో వచ్చిన ప్రాపర్టీస్ ఎవరికెవరికి ఎలా దక్కాలి అండ్ ముస్లింలో ఎలాంటి ఎవరికెవరికి దక్కాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇది ఇచ్చారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్ అండ్ యూ కెన్ పాజ్ ది స్క్రీన్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన ఇన్వెస్టింగ్‌లో మనకు వారెన్ బఫెట్ గురించి ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వారెన్ బఫెట్ మనకు మేజర్‌గా మన ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టింగ్ గురించి బఫెట్ మేజర్‌గా మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే వాళ్ళ కంపెనీ సీఈఓకి షేర్ హాత్వే సంబంధించిన కంపెనీ సీఈఓగా రిజైన్ చేశాడు. ఆల్మోస్ట్ 19% ఆఫ్ సీఏజీఆర్ అరౌండ్ మనకి 1965 నుంచి 2024 వరకు మన టైమ్ పీరియడ్‌లో ఆల్మోస్ట్ యాన్యువలైజ్డ్ సీఏజీఆర్ వైస్ చూసుకున్నట్లయితే 19% అరౌండ్ 20% ఆఫ్ సీఏజీఆర్ అనేది ఈ కంపెనీ డెలివరీ చేసింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్ఎన్‌పి 500 అన్నమాట. ఓకేనా? అంటే చాలా ఎక్కువ రిటర్న్స్ మార్కెట్ కన్నా ఎక్సెస్ రిటర్న్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అని ఎలా జనరేట్ చేశాడు ఏంటి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మార్కెట్స్ ఎప్పుడు వోలటాలిటీ‌గానే ఉంటాయి. సో యూ హావ్ టు బి ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ కీప్ రెడీ విత్ ద క్యాష్ ఫర్ ద ఎప్పుడైతే మనకు సడెన్‌గా వాలటాలిటీ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఉంటాయో దాంట్లో మనకి క్యాష్‌లో మనం ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బిజినెస్ క్వాలిటీ అండ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ హోల్డింగ్ దట్ స్టాక్ ఫర్ అ లాంగ్ టర్మ్ నాట్ ఆన్ షేర్ ప్రైస్ అన్నమాట. స్టాక్ ప్రైస్ మీద కాదు. మీరు అది బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేయాలి అండ్ వాల్యుయేషన్ మీద కాన్సంట్రేషన్ చేయాలి అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అండ్ గుడ్ బై యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మనకి ప్రిన్సిపల్స్ అనేది చెప్తున్నాయి. సో ఇట్ ఈస్ ద బెస్ట్ నాకు తెలిసైతే దీస్ ఆర్ 4 ప్రిన్సిపల్ ఐ రియల్లీ లైక్ ఇట్ అండ్ పర్సనల్లీ ఫాలో చేస్తాను నేను నా ఫినాన్షియల్ జర్నీలో అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్‌లో అండ్ మై వెల్త్ క్రియేషన్ జర్నీలో. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్ట్రాటజిక్స్. స్మార్ట్ స్ట్రాటజిక్స్‌లో టాప్ 5 స్టాక్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్టాక్స్ ఎంతెంత ర్యాంకింగ్ ఏంటి అని చెప్పేసి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్స్ సంబంధించిన ఏ బ్యాంక్స్‌లో ఎంతెంత లోన్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి స్కీమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్లోబల్ మనకి ట్రెండ్స్ ఇచ్చారు. ఓకేనా. గ్లోబల్‌గా మనకి ఏ స్టాక్ మార్కెట్స్ ఎలా పెర్ఫార్మ్ చేసాయి, ఏ కంట్రీ స్టాక్ మార్కెట్స్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయని మనం ఇక్కడ ఈ ట్రెండ్ మ్యాప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మనకి 2025లో వచ్చేసి జర్మనీ మార్కెట్స్ అనేది చాలా టాప్ పెర్ఫార్మన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు టిల్ నౌ. ఓకేనా. అండ్ లీస్ట్ పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి జపాన్ అనేది చాలా లీస్ట్ పెర్ఫార్మన్స్ చేసిందనమాట. దీని ద్వారా మనం 2015 నుంచి 2025 వరకు ఏ గ్లోబల్ మార్కెట్స్ ఎలా పెర్ఫార్మన్స్ చేసిందని సింపుల్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అండ్ ఇంకా మీకు ఇలా వీడియో రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ, అండ్ ఇంకా వీడియో రిలేటెడ్ ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ కావాలన్నా గానీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ రిప్లై యువర్ కామెంట్స్. కొత్త టాపిక్స్ ఏమన్నా చేయాలన్నా గానీ అండ్ సాటర్‌డే మన లెర్నింగ్ వీడియో ఉంటుంది. అది ఆ లెర్నింగ్ వీడియో మీకు కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకేనా. కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు కంపల్సరీ నేను వీడియోస్ చేస్తానన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ జై హింద్.